మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండల కేంద్రంలోని ముస్లాపూర్ ఎంజీఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆందోళన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువత విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. యూత్ కాంగ్రెస్, ఎన్ఐసియు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్తో జరిగిన సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్, అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ, రాష్ట్రంలో గత 10 ఏండ్ల కుటుంబ పాలన పోవడానికి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సుదీర్ఘ పోరాటం చేశారన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ప్రజాపాలనకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చిన వాగ్దానాలను 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. పాలన చేపట్టిన 4 నెలల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. నిరుద్యోగ యువకులకు జాబ్ క్యాలెండర్ను, ఇండ్ల స్థలాలను మంజూరు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఆందోళన నియోజకవర్గంలో సుమారు 500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. ఆందోళన అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ యువత విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు ఏనుగు రవీందర్, బాన్సువాడ లక్ష్మీకాంతరావు జూకల్, అల్లాదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేషారెడ్డి, టేక్మాల్ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్, 2 మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్ గారు, వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ అభినందనలు, నమస్కారాలు. కాలాతీతమైంది. ఎక్కువ సమయం తీసుకోకుండా 2-3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. గత 9.5 సంవత్సరాలు ఏ రకంగా పాలన ఉండే, ఆ పాలనకి ఏ రకంగా మీ యొక్క ఓటుతోటి, మీ కృషితోటి, కార్యకర్తల కృషితోటి తెలంగాణ సమాజాన్ని, స్వేచ్ఛను నమ్ముకున్న తెలంగాణ సమాజం, రాజ్యాంగాన్ని నమ్ముకున్న తెలంగాణ సమాజం, బాబాసాహెబ్ ఇచ్చిన ఓటుని ఏ రకంగా వినియోగించుకోవాలని చెప్పి తెలంగాణను కాపాడుకునే దిశగా, సమాజాన్ని కాపాడుకునే దిశగా, స్వేచ్ఛగా రాబోయే భవిష్యత్తు ఏ రకంగా ఉండాలని ఆలోచన చేసి ఒక కుటుంబ పాలనకు చెలమగీతం పాడిన చరిత్ర మీది. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ 4వ తేదీనో 8వ తేదీన ప్రభుత్వం కొత్తది ఏర్పడ్డది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 3వ తేదీకి వచ్చినాం. ఈ 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసింది అని మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, 6 గ్యారంటీలని వాగ్దానాలు చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నాడు. ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పి మాటిచ్చి మాటలు నిలబెట్టుకున్నది. మహిళలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి చెప్పింది. దానికి తోడు ఇంటి గృహ జ్యోతి అని చెప్పి ఇంటి కరెంటు 200 యూనిట్స్ వరకు ఉచితంగా వాడుకోవాలి, 0 బిల్ ఉండాలి, రావాలని చెప్పి ఆ రకంగా మాటిచ్చింది. ఆరోగ్యశ్రీ 5 లక్షలు కాదు 10 లక్షల వరకు పేదవాడు వాడుకోవచ్చు అని చెప్పి ఇంకో నిర్ణయం తీసుకున్నది. అయినా ఒక ఆతృత ఉన్నది, ఇంకా అయిపోవాలి ఖచ్చితంగా కావాలి. కాంగ్రెస్ మాట ఇచ్చింది, మాట ప్రభుత్వం